తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చేరి ఉన్న మనుషులతో మాట్లాడుతున్నారు. ఏ మనుషుడును ఇద్దరు యజమానులకు సేవకుడుగా ఉండలేడు. ఒకరిని ద్వేషిస్తారు, ఒకరిని ప్రేమిస్తారు అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. మీరు సిరిని దేవుణ్ణి ప్రేమించలేరు అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. సిరి అంటే ఈ లోక సంబంధమైన వాటి, ఈ లోక సంబంధమైన వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నానని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా. మనము కూడా ఈ లోక సంబంధమైన వాటిని తృణీకరించినప్పుడు, అంటే వాటి మీద ఆశ పెట్టుకొనకుండా, మనసు పెట్టుకొనకుండా ఉండినప్పుడు మన మనసు దేవుని మీదే ఉంటుంది. ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు అంటున్నాడు. మనం ఆయన దాసులము, సిరికి దాసులము కాదు. అది మనల్ని ఏలకూడదు. ఈ లోకం సిరి మనల్ని ఏలకూడదు. మనం ఏలిందంటే మనం దానిలోనే కూరుకుపోతాం, దేవునికి దూరం అయిపోతాం. కాబట్టి మీరు సిరికి దాసులుగా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. సిరికి దాసులుగా ఉండకూడదు అని మనకు వాక్యం ఖండితముగా యేసు ప్రభు వారు చెప్తున్నారు. మన యేసుక్రీస్తు ప్రభు వారు మన యజమానుడు. ఆయన్నే మనం సేవించాలి, ఆయననే మనం సంతోషపెట్టాలి, ఆయననే మనం ఆరాధించాలి. కానీ ఈ లోకాన్ని కానీ, ఈ లోకములో ఉన్నదాన్ని కానీ మనం ఆరాధించినా, సేవించినా, ప్రేమించినా ఇది మనల్ని నరకానికే తీసుకుని పోతుంది, కానీ నిత్య రాజ్యానికి తీసుకొని పోదు. ఈ లోకంలో మనం ఏమైనా అక్కరగొన్నా ఇవి ఒక్కనాటికి మనకు అక్కరకు రావు. దేవుడే మనకి అక్కడికి వస్తాడు, ఆయనే మనకు సహాయం చేస్తాడు. ధనవంతుడు ఏం చేశాడు? సిరిని ప్రేమించాడు, దేవుణ్ణి దూరం చేసుకున్నాడు, నరకాగ్ని పాలయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారే ఈ ఉపమానం చెప్తారు కదా. ధనవంతుడు లాజరు విషయము, లాజరు చనిపోయి అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడు వెళ్ళి నరకాగ్నిలో పడవేయబడ్డాడు. లాజరు దేవుని నమ్ముకున్నాడు, అతని పేదరికంలో దేవుని నమ్ముకున్నాడు. దేవుడే నాకు సమస్తం అని దేవుని మీద ఆధారపడ్డాడు. ధనవంతుడు సిరియే నాకు సమస్తం అని ధనాన్ని ఆధారం చేసుకున్నాడు, వెళ్ళి నరకాగ్నిలో పాలయ్యాడు. మనము ఇద్దరు యజమానులను ప్రేమించలేము. యేసు ప్రభువుని ప్రేమించినప్పుడు మనము ఏ విధముగా జీవించాలో, క్షేమంగా జీవించాలో, సౌఖ్యంగా జీవించాలో, ఎలా సమృద్ధిగా జీవించాలో ఆ సమృద్ధి అంతా యేసు ప్రభువారే ఇస్తారు, కానీ సిరి మనకివ్వదు. యేసు ప్రభువారే మనకు సర్వ సమృద్ధిని ఇస్తారు, సర్వ సమృద్ధిని. సొలొమోను మహారాజు ప్రార్థన చేసినప్పుడు ఆయన జ్ఞానంతో పాటు సర్వ సమృద్ధిని ఇచ్చాడు. ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదాలు. ఆయన అనుభవించిన సిరి మరెవరూ అనుభవించలేదు, ఏ రాజులు కూడా అనుభవించలేదు. ఎందుకని? దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటున్నాడు. ఆయన దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండి దేవుని వేడుకున్నప్పుడు ఆయనకు జ్ఞానంతో పాటు సర్వ సమృద్ధిని, సిరిని అన్నిటినీ ఇచ్చాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో ఆయన సింహాసనం గురించి వర్ణిస్తూ ఉంటే ఆయన గొప్పతనం ఏంటో మనం గ్రహించగలుగుతాం. అంత గొప్పగా ఆశీర్వదించాడు దేవుడు. మనమైతే సిరిని ప్రేమించినప్పుడు మనల్ని కూడా దేవుడు అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవునినే ప్రేమించినప్పుడు సొలొమోను మహారాజు దేవునినే ప్రేమించి, నువ్వే నాకు జ్ఞానం ఇవ్వాలి, ఈ ప్రజల్ని ఎలాంటి నువ్వే నాకు జ్ఞానం ఇవ్వాలి అని దేవుని మీద ఆధారపడ్డప్పుడు జ్ఞానంతో పాటు సర్వ సమృద్ధిని ఏ విధముగా కలుగు చేశాడో, సిరిని కూడా ఏ విధముగా కలుగు చేశాడో మనకు కూడా, మనము ఈ సిరిని ఆధారం చేసుకుండా, ఈ లోక ధనమును ఆధారం చేసుకోకుండా ధనవంతుడి వల్లే మనము లోకమును చూడకుండా ఉన్నప్పుడు దేవుడు మనకి సర్వ సమృద్ధితో పాటు పరలోక ఆశీర్వాదాలను కూడా దయచేస్తాడు. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. నైనా మా తండ్రి, మేము కూడా సిరిని ప్రేమించక మిమ్మును ప్రేమించి మీకు దాసులముగా జీవించి మీరిచ్చే సర్వ సమృద్ధిని పొందుకొని ఆశీర్వాదకరమైన జీవితం జీవించే కృప వినిచిన బిడ్డలందరికీ దయచేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరట ఈ మనలో మీ పాదములందే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.